పూల్ మక్కన టమాటా క్యారెట్ కర్రీ రెడీ. ఒక్కసారి పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏంటి ఎలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుందా బాగోదా అనుకున్నాను. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. పూల్ మక్కన క్యారెట్ టమాటా కర్రీ. స్టవ్ పై కర్రీ పెట్టుకొని పూల్ మక్కనని ఆయిల్ వేయకుండా ఒకసారి వేపేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయలని వేసుకొని బాగా వేపుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే రాళ్ళుప్పులు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అంతా మగ్గిన తర్వాత మనం వేపి పక్కన పెట్టుకొని పూల్ మక్కలను కూడా వేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని గరం మసాలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ ఉడకడం మొదలు పెట్టగానే సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని 1-2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే పూల్ మక్కన టమాటా క్యారెట్ కర్రీ రెడీ.